ఆయన ఏమంటున్నారో తెలుసా? జైలు వీరులుండే చోటట. ఓ, స్వతంత్ర పోరాటం చేసిన వీరుడు భార్య కదా, నీకు పెన్షన్ వస్తుంది. అక్కడ మంచి భోజనం దొరుకుతుందా? నేను జైలుకి వెళ్ళింది లేదు. చాలు నవ్వింది. ఏం చెప్పినా కామెడీ షోలో ఆడియన్స్లా నవ్వుతూ ఉంటారు. త్వరగా తినండి, ఇంట్లో ఏమీ లేదు. ఆ మెడిసిన్ అడిగినప్పుడు నేను అనుకున్నాను ఆ అడవిలో నుంచి దొరికే ఏదో నల్లటి కాయ అనుకున్నాను. నేను అనుకునేది చెప్పకుండా ఉండటమే మంచిది. అది వండని ఈ ఊరు జనాలకి తెలివే ఉండదా కొంచెం కూడా? దీని గురించి మనకే తెలీదు, ఇంకా ఊళ్ళో వాళ్ళకేం తెలుస్తుంది? అవును సార్, ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ రాకుండా ఈ బెయిల్ ఇచ్చే విషయమే ఎలాగో నాకు అర్థం కావట్లా. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాతే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది. భాస్కర్ అయితే 4 సంవత్సరాల లోపల ఉంటాడు, అంతేగా సార్? అవును, 98 లో జరిగిన జింక కేసు, ఆ కొరియోగ్రాఫర్ ఉన్నాడు కదా, వాడికి 1.5 సంవత్సరం జైలు శిక్ష. ఆ కేసు కూడా ఇలాంటిదే కదా. అలాగా? ఆ మనిషి ఇలా ఒంటరిగా లేడు కదా, అదే డిఫరెన్స్ ఇక్కడ. జనాలు ఎక్కువ ఉంటే మనిషి తప్పైనా సరే పనిష్మెంట్ తగ్గుతుంది కదా సార్. అలా ఏం లేదు అలెక్స్, ఇందులో భాస్కర్ ఇరుక్కుంటాడులే. కేసు నెంబర్ 2/2023, ఏర్కాడు ఫారెస్ట్ స్టేషన్, అడవి దున్నను చంపిన కేసు. మొదటి దోషి కొత్తూరు భాస్కర్. వచ్చాను. నమస్కారం సార్. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. వేర్ ఐ హావ్ టు స్టాండ్ చెప్పండి. ఇదే. ఇక్కడ. ఓకే, లూజ్గా ఉంది, పడిపోతుందా? లేదు, వెళ్ళు. జడ్జం గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, కానీ నేను ఎక్కువ చదవనే. న్యాయస్థానంలో నిజం మాత్రమే చెప్తాను. నేను నిజం మాత్రమే చెప్తాను. న్యాయస్థానంలో నిజం మాత్రమే చెప్తాను. అయ్యో, ఈ ఫార్మాలిటీలు వద్దు, నేను నిజమే చెప్తాను సార్. నేను చిన్నప్పటి నుంచి అంతే. సైలెన్స్, సైలెన్స్. ఇది భారతీయ సంస్కృతి, దాని మీద చేయి పెట్టి చెప్తే చాలు. ఇదేనాది? కోర్టులో నిజం మాత్రమే చెప్తాను, ఓకేనా? అవును, ఇంతకీ నా పోలీ వకీలేనా? అవును మేడం. చూసి చాలా కాలమైంది. ఇప్పుడేంటి, వ్యవసాయం చేసుకోవటం లేదా? ఈ మధ్యన మానేశాను మేడం. మంచి కేసు దొరక్కనే పొలాలకి గంటలు తవ్వడం, నీళ్లు వదలడం, ఇవన్నీ హిందీ వాళ్ళకు వదిలేశాను మేడం. ఓ, అంత పెద్ద ఛాన్స్ దొరికిందా? అవును మేడం. అయితే ప్రారంభిద్దాం. ప్రారంభిస్తాను. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన ప్రభుత్వానికి ఒక ఆశ్చర్యపరిచే సమాచారాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏదైనా సరే కాస్త వివరంగా చెప్పండి వకీల్ గారు. మన రాష్ట్రానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో ఉన్న ఈ ఫారెస్ట్ రూల్స్ వన నిబంధనలు, అందులో చాలా విషయాలు ఉన్నాయి. నేరస్తుడి దగ్గర నుంచో, నేరస్తుడున్న ఇంటి వాళ్ళ దగ్గర నుంచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారని చెప్పిన అడవి దున్న శాంపుల్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి ఇచ్చి ఈ రోజుతో 7 రోజులైంది. దాని రిపోర్ట్ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోళ్లు వెళ్ళబెట్టి కూర్చున్నారు. ఊరికే అండం లేదు, ఏనుగులు అడవిలోంచి బయటకు వస్తాయి. లాయర్ గారు వద్దు. సారీ యువరానా. అంతకుముందే జామీన్కి అప్లై చేశారు కదా, అయితే జామీన్ ఇవ్వడం తప్పంటారా? కాదు మేడం, ఈ కేసు ఎవరన్నారు? ఎద్దు తరపు వకీలు సంబంధమే లేని విషయాలని మాట్లాడి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది, మీరు కూర్చోండి. ముందు ఈ సమస్యను పరిష్కరిద్దాం. థ్యాంక్ యూ యువరానా. ఏం చెప్పినా జరగట్లేదే. అబ్బే, నేను చెప్పింది కోర్టు గురించి కాదు, నేను చెప్పింది జరిగిన పొరపాటు గురించి మేడం. బయట జరిగిన దాని గురించే చెప్తున్నా. కోర్టు ఎలా ఉంటుందో నాకు తెలియదా? మన గవర్నమెంట్ గురించి ఏదో ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తానన్నారే, ఏంటది? ఏంటో చెప్పండి, అది కూడా ఏంటో చూద్దాం. ఉంది మేడం, అది వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఆహా, ఇదే నేను చెప్పింది. ఇవ్వండి. ఏంటయ్యా ఇది? నా క్లయింట్ భాస్కర్ నాకు ముందుగానే తెలుసు. అంటే పేపర్లో న్యూస్ రావడం కోసం, ఊర్లో గొప్ప వేటగాడని నిరూపించుకోవడం కోసం ఎన్నో కలలు కంటూ జీవిస్తున్నవాడే మా భాస్కర్. అందుకే వాడు ఈ విధంగా చేశాడు. క్షుణ్ణంగా చెప్పాలంటే ఊరు వాళ్ళ ముందు వీరుడే నిరూపించుకోవడానికి చేశాడు. అందువల్ల భాస్కర్ని విడుదల చేయాలి. నిరపరాధి, 100% నిరపరాధి యువరానా. నిజమండి. ఏంటి మిస్టర్ భాస్కర్, నేరస్తుడివి నువ్వేనని ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు నిర్దోషివని మీ వకీలు అంటున్నారేంటి? ఖచ్చితంగా లేదు మేడం, నన్ను అవమానించాలని చెప్పి ఇలా చెప్తున్నాడు. అసలు నిన్నెవరు ఈ కేసు తీసుకోమని చెప్పాడు? హలో భాస్కర్, ఇది కోర్ట్. మేడం, నేను మీ ముందు హాజరుపరిచినది
ఈ ప్రాసిక్యూషన్ వారు చెప్పిన చూస్తే తెలిసే 60 మంది ఊరు వాళ్ళు తిన్న అదే తిండిని అడవి దున్న యొక్క ఫారెన్సిక్ పరిశోధించిన రిపోర్ట్. అదే మేడం, తినడానికి మాత్రమే నోరు తెరిచే నిరపరాధైన నా క్లయింట్ ఆ రోజు ఇంట్లో వండిన తవుడు, పచ్చిగడ్డి, ఇంకా గంజినీళ్లు తాగి బతికిన ప్రతిరోజు 4 లీటర్లు ఇచ్చే ఒక సాధారణమైన గేదెని వీడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఆ బుక్ తీసుకెళ్ళి బుక్ మీద ఒట్టేసి చెప్తాను. దానికి అంత అవసరం లేదు. మేడంకి నా గురించి చాలా బాగా తెలుసు. మేడం, నా ఎఫర్ట్స్ వల్ల, నా సొంత ప్రయత్నంతో నా క్లయింట్ నిరపరాధి అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది మేడం. నిజం మేడం. ప్రతిపక్ష లాయర్ సేకరించిన సాక్ష్యాలను బట్టి నేరస్తుల్ని విడుదల చేయటం అనేది ఇండియన్ జ్యుడిషియల్ చట్ట ప్రకారం లేదు. లాయర్కి తెలుసు కదా, రిజల్ట్ వచ్చేంత వరకు ఈయన్ని జామీన్లోనే ఉండనివ్వండి. మేడం, నేను ఒక విషయం అడగనా? ఏంటో అడుగు. నన్ను వదిలిపెట్టకుండా ఉండగలరా? కుదరదు కదా? అయితే సార్ రే బోలే వదిలేవయ్యా బాబు, మంచిగా చేశా. రోజు నువ్వు చచ్చావురా. నేను అడవులు వెళ్ళి దున్నని కాల్చానని ఎవరా చెప్పాడు? మీ నాన్నే చెప్పాడయ్యా, అది అడవి దొన్నది కాదు అని. అతనికి ఎందుకు నువ్వు పెట్టావు? మీ నాన్నకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఆ అడవి దొన్న రుచి? మీ మనవల ఫస్ట్ కుర్బానికి మీరు వెళ్ళలేదా? ఊళ్ళో వాళ్ళ ముందు అవమానపడకూడదని. పోలీ, ఏంటి? ఏంటో చెప్పు. ఇది వాళ్లే ఇచ్చి పంపించారు. ఏంటది? వాళ్లే అడవి దున్న మాంసం అలాగైటివు మీకే ఇచ్చి పంపించారు. ఇది వచ్చి అడుగుతున్న మాంసం నన్నే తినేటట్టు చేసావే. అడుగుతున్న కాల్చిన వాడేనా ఈ జార్జు? నాకు దున్నపోత మాంసం చేసి పెడతానని చెప్పి అడుగుతున్న మాంసం తీసుకొచ్చి ఇచ్చాడేంటి? బుద్ధి లేనోడు. అడవి దున్నని చంపిన కేసులో ఈ రోజు తీర్పు. అడవి దున్న ఫారెన్సిక్ రిపోర్ట్ ఈ రోజు వచ్చింది. ఇది దున్న మాంసం కాబట్టి ఫారెన్సిక్ వాళ్ళకి పెద్ద సమస్య వచ్చి పడింది. ఇలాంటి పుకార్ని ఎంక్వైరీ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల భాస్కర్కి ఎలాంటి తీర్పు రానుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అది మాత్రమే కాకుండా సమాధానం కావాలండి. అందరూ శాంతంగా ఉండండి. ఖచ్చితంగా నేను తిరిగి వచ్చేస్తాను. ఎంత సమస్య? మరీ ఇంత ప్రేమ కురిపిస్తున్నారేంటన్నా? వచ్చేస్తానే, ఆగండి, వచ్చేస్తాను. లోపలికి వెళ్ళి బయటికి రాకో, వచ్చావో చచ్చిపోతావు. చూడండి ఎంత పొగరుగా లోపలికి వెళ్తున్నాడు. నమస్కారం, నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. మీరు కూర్చోండి సార్. డెప్యూటీ లేరా? పిలవండి. లేదు లేదు, నేనే వెళ్తానులే, అదే బాగుంటుంది. సార్ ఒక్క నిమిషం, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. టీ కాఫీ వద్దండి, పని ఎక్కువ ఉంది, త్వరగా వెళ్ళాలి. రండి 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 సార్, మీరు కూడా వినాలిగా, రండి. కూర్చోండి సార్, మోమాటం వద్దు, కూర్చోండి సార్. ఇంత తెలివిగా ఈ అడవి దున్న కేసుని ఎవరు రాశారో చెప్పండి సార్. అరే ఆలోచించకండి, ముందుకు రండి. భాస్కర్ అది అడవి దున్న చెవు వెనుక నుండి దొరికిన బుల్లెట్. రెండవ క్రిమినల్ అయిన బెన్నీ ఫ్రిడ్జ్ నుండి తీసిన దున్న మాంసం. సరిగ్గా చెప్పానా? అంతా కరెక్టు. కానీ ఫారెన్సిక్ కి పంపించిన తర్వాత
అది ఎలా ఇంట్లో పెంచుకునే ఒక మామూలు దున్న మాంసంలాగా మారిందో చెప్పండి. ఇదే నా ప్రశ్న. భాస్కర్ నేనేం చేయరు, వదిలిపెట్టేస్తారు. నేను అడిగాను మిమ్మల్ని, దీనికోసం నేను ఎంత కష్టపడింది చెప్పండి. అర్ధరాత్రి కష్టపడి అడవి లోపలికి వెళ్తే చివరికి అరే భయపడిపోయారా? లేదు. భాస్కర్ ఎందుకే అలా చేస్తున్నావు? నీకు చెప్పింది ఏం అర్థం కాలేదా? నీకు కోర్టులో శిక్ష పడదంటున్నానుగా. ఎందుకో నాకు ఇండియన్ జ్యుడిషియరీ మీద, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద మంచి మర్యాద ఉంది. అందుకే చెప్తున్నా, తిరునాళ్ళు అయిపోయాక 2వ రోజు భాస్కర్ మళ్ళీ వస్తాడు. ఇది ఎలాగైనా కరిగిపోతాడు. అడుగుతున్న ఇంటి దున్నగా మారినందుకు కోర్టుకు వెళ్ళాలా, లేదా మీ టాలెంట్ ప్రూవ్ చేసి నా చేతులకు సంఖ్యలు వేసి నేను ఒక నిజమైన వీరుడిని ప్రూవ్ చేసి మీరు పెన్షన్ తీసుకుంటే బాగుంటుంది. భాస్కర్ నువ్వు కొంచెం నేను చిన్న సిగ్నల్ ఇచ్చాను అనుకోండి, బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి కథకలి ఆడతారు. పిలవమంటారా? ఉంటాను సార్. మరి ఉంటాను సార్, వెళ్ళొస్తాను. ఎవరు ఏమి చెప్పక్కర్లేదు, అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ అందరికీ నా ప్రణామాలు. ప్రియమైన ప్రజలారా, మన ఊరి ఈ అడుగుతున్న కేసులో నేను చేసిన ఒకే ఒక షూటింగ్ వల్ల ఇక్కడ చాలా మంది ప్రశాంతత కోల్పోయారని నేను విన్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఇంకా మన ఊర్లో తిరునాళ్ళు అయిపోయిన మరుసటి రోజు మన ఊరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండరు. మరైతే అందరూ బయలుదేరితే బాగుంటుంది. వీడే అన్నిటికీ కారణం. చాలా నవ్వుతున్నాడు చూడండి. కానీ వీడిని పోలీసులు ఏమీ చేయరు కదా. అవును. వీడిని ఊరికి వదిలిపెట్టకూడదు. నేను కోరుకునే కొనిలో పువ్వులు పెంచుకుంటారా? అయ్యో నా తామర మొక్కలు అరే చేస్తున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యమా? వీడు ఒక పిచ్చోడయ్యా. వద్దు వద్దని. నువ్వేం చేయక్కర్లేదు, అన్ని వాడే చేస్తాడు. తప్పుకోండి, అందరూ బ్యాగులు సర్దుకోండి ఇంటికి వెళ్ళడానికి.